హాయ్ అండి, వెల్కమ్ టు రాయల్ రెసిపీస్. ఈరోజు మన రాయల్ రెసిపీస్లో ఇద్దరు తెలుగింటి ఆడపడుచులు కుండ పలావు కట్టెల పొయ్యి మీద ఏ విధంగా చేయాలో చూపిస్తారటండి. మరి ఇంకెందుకు ఆలస్యం, చూద్దాం పదండి. వచ్చారండి, మొదలెట్టారా ముచ్చట్లు. ముందు మా వాళ్ళకి కుండ పలావు ఎలా చేయాలో చూపించండి. థ్యాంక్ యూ. ముందుగా కట్టెల పొయ్యి వెలిగించారండి. దాని మీద ఒక మట్టి కుండను కూడా పెట్టారండి. కొంచెం ఆయిల్. అదేంటండి బాబు, నీళ్ళు వేసేస్తున్నారు, ఆయిల్ ఆపండి ఆపండి ఆపండి. అమ్మయ్య ఆపారండి. కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేశారండి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేయించి తరువాత మిర్చి కూడా వేశారండి. తరువాత క్యారెట్ ముక్కలు వేసి కొద్దిగా వేయించి ఆ తరువాత పచ్చి బఠానీ కూడా వేశారండి. తరువాత కొంచెం బంగాళదుంప ముక్కలు, అదేనండి ఆలుగడ్డ ముక్కలు వేసి వేయించి కాసేపు వేగిన తర్వాత కొంచెం మసాలా సామాన్లు, అదే అండి బిర్యానీ ఆకు, చెక్క, లవంగం ఇవన్నీ వేసి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేగిన తర్వాత సరిపడినంత ఉప్పు వేసుకుని అలాగే పసుపు, కొద్దిగా కారం వేసి గరం మసాలా కూడా వేశారండి. ఇవి వేగేలోపు ఈ ఆడవాళ్ళు ఇద్దరు ఇలా మాట్లాడుకున్నారండి. ఏమండి, మీ వారిలో ఏ క్వాలిటీ నచ్చి పెళ్లి చేసుకున్నారు అని అడిగితే, పెళ్ళికి ముందు బట్టలు బాగా ఉతికేవారు, వంట చేసేవారు, గిన్నెలు తవ్వేవారు, ఇవన్నీ నచ్చి సరే ఇప్పుడు పుదీనాకు అలాగే కొంచెం కొత్తిమీర వేసి ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత సరిపడినంత నీళ్లు పోసుకోవాలి. 2 గ్లాస్ రైస్ తీసుకుంటే 4 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత దాని మీద మూత పెట్టి కాసేపు మరిగించాలి. మరి మీ వారిలోనో అంటే ఆయన మేకప్ మ్యాన్ అండి, మనకి రోజులో సగం పని తగ్గిపోతుంది కదా అని చెప్పింది మరొక ఆవిడ. నీళ్ళు బాగా మరిగిపోయినాయండి. దీనిలో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని దీనిలో వేసుకోవాలన్నమాట. వేసుకుని తరువాత మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. మా పక్కింటి ఆవిడ కూడా వాళ్ళ ఆయన నవ్వు బాగుంటుందని చేసుకుందంటండి. పాపం పెళ్ళి అయిన తర్వాత మొహంలో నవ్వే లేకుండా పోయిందండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి చెక్ చేద్దాం. ఇంకా నీళ్ళుగా ఉందండి. మళ్ళీ మూత పెట్టి కాసేపు ఉడికిద్దాం. ఇక ముచ్చట్లు ఆపి మాడిపోతుందేమో ఒకసారి చూడండి మహిళలు. బాగా ఆకలేస్తుంది, ఎప్పుడెప్పుడు కుండ పలావ్ తిందామా అని వెయిట్ చేస్తున్నాం. వావ్, చూడ్డానికే చాలా నోరు ఊరిపోతుందండి. ఇంకా తింటే ఎలా ఉంటుందో. ఇప్పుడు చివరిగా కొత్తిమీర కూడా చల్లుకుని ఒక బౌల్లో తీసుకుని వేడివేడిగా కుండ పులావ్ టేస్ట్ చేద్దాం. ఏమండి, ఊదుకుని కాసేపు ఆగి తినండి, చాలా వేడిగా ఉంది, నోరు కాలుతుంది. చెప్పిన మాట వినరు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.